హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జున్ను పొడితో జున్ను తయారు చేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా రుచిగా ఉంటుంది. అచ్చం మన ట్రెడిషనల్ జున్ను తిన్నట్టుగానే ఉంటుంది. ఇది చాలా మందికి తెలుసండి, తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇలాంటి వీడియోల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం దీనికి జున్ను పొడి కావాలి. ఇది నేను అమెజాన్లో కొన్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. 4-5 యాలక్కాయలు దంచుకోవాలి, అలాగే 20 వరకు మిరియాలు దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్ బాటమ్ ఉన్న లోతుగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ఈ జున్ను పౌడర్ వేసుకోవాలి. అందులోనే 100 గ్రాముల బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇది మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కాచి చల్లార్చిన 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి, అంటే ఉండలు లేకుండా బాగా కలపాలి. అందులోనే 2 టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. పంచదార కూడా వేసి ఇలా బాగా కలపాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి, అలాగే దంచి పెట్టుకున్న యాలక్కాయల పొడి వేసేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా వేసేసి దీని మీద మూత పెట్టుకొని ఇంకొక లోతుగా ఉన్న కడాయిలో నీళ్లు పోసుకొని ఈ గిన్నెని దాంట్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టి మనం ఆవిరి మీద 20 నుండి 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఆవిరి బాగా వస్తుంది కదా. ఇది కుక్కర్లో చేయొచ్చు, రైస్ కుక్కర్లో చేయొచ్చు, ఇలా కడాయిలో కూడా చేయొచ్చు. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. 20 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఒక చాకు గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకపోతే మన జున్ను రెడీ అయిపోయినట్టు అర్థం. లేదంటే ఇంకాసేపు ఉడికించుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె బయటకు తీస్తే చూసారు కదా, గిన్నె నుండి బయటికి విడిపడుతుంది. మీకు ఇంకా గట్టిగా జున్ను కావాలనుకుంటే ఈ గిన్నెని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట మాత్రమే పెట్టుకోండి, ఎక్కువసేపు వద్దు. అప్పుడు చక్కగా గట్టిపడుతుంది. చూసారు కదా. ఇప్పుడు చాకుతో ఒకసారి బాగా మెదిపేసి ఒక గిన్నెలో బోర్లించుకుంటే ఎంతో చక్కటి జున్ను రెడీ అయిపోతుంది. ఇది మాత్రం అచ్చంగా మనం పల్లెటూరులో తిన్న జున్నులాగే ఉందన్నమాట. సో మీరు తప్పకుండా ఈ జున్ను పౌడర్తో జున్ను ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ జున్ను పౌడర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మరి చూడండి.